లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కొత్త సంవత్సరంలో అమెరికాలో కారు టెర్రరిజం టెన్షన్ పుట్టించింది. న్యూయార్క్ ఓర్లిన్స్ లో జనాల మధ్యకు ఓ కారు దూసుకెళ్తే లాస్ వేగాస్ లోని ట్రంప్ హోటల్ ముందు టెస్లా కారులో పేలుడు సంభవించింది. ఇవి మాత్రమే కాదు, దీనికి ముందు ఇలాంటి చాలా సంఘటనలు ప్రపంచానికి కొత్త థ్రెడ్ ఉందని చెబుతున్నాయి. కార్ టెర్రరిజం మొదలైందా అని సందేహాలు కూడా పుట్టిస్తున్నాయి. అందులోనూ భారత్ అంటే జాతరలు, కుంభమేళాల వంటి జన నమూహాలతో నిండిన కార్యక్రమాలు అధికం. మన దగ్గర రద్దీ కూడా ఎక్కువే. అలాంటి చోట ఇలాంటి ఉగ్రవాదులు చొరబడితే ఇంతకీ టెర్రరిజంలో ఈ కొత్త రూట్ ఏంటి? యావత్ ప్రపంచం కొత్త సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతుంటే అగ్రరాజ్యం అమెరికాలో ఉగ్రదాడి కలకలం రేపింది. అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఓర్లిన్స్ లో జనవరి 1న తెల్లవారుజామున 3:15 ఉగ్రదాడి జరిగింది. ఎస్యూవీ పికప్ ట్రక్ లో వెళ్తున్న వ్యక్తి బారికేడ్ల మీదుగా దూసుకెళ్లాడు. నూతన సంవత్సర వేడుకలు జరుపుతున్న బర్బౌన్ స్ట్రీట్ లో భారీగా గుమికూడిన ప్రజల మీదుగా ట్రక్ నడిపించాడు. ఆపై గన్తో కాల్పులు జరిపాడు. దీంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 5గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయపడగా వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో 2 పోలీసులు గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు. దుండగుడు టెక్సాస్ కు చెందిన షంషుద్దీన్ జబ్బార్ గా గుర్తించారు. దుండగుడి వాహనంలో ఐసీసీ ఉగ్రవాద జెండా లభించడంతో ఈ కోణంలో కూడా దర్యాప్తు సంస్థ విచారణ చేస్తుంది. ఈ ఘటన వెనుక ఒకరు కంటే ఎక్కువ మంది ఉండొచ్చని FBI అధికారులు అనుమానిస్తున్నారు. న్యూ ఓర్లిన్స్ ఘటన జరిగిన కొంత సమయం తర్వాత మరో ఘటన కూడా అమెరికాను ఉలిక్కి పడేలా చేసింది. లాస్ వేగాస్ లోని ట్రంప్ హోటల్ బయట టెస్లా సైబర్ ట్రక్ పేలి ఒకరు చనిపోయారు. జనవరి 1న ఉదయం సుమారు 8:39 యునైటెడ్ స్టేట్స్ లోని నెవాడాలోని ప్యారడైజ్ లో ఉన్న ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రధాన ద్వారం బయట టెస్లా సైబర్ ట్రక్ పేలి మంటలు చెలరేగాయి. పేలుడు దాటికి వాహనంలో ఉన్న ఒకరు మృతి చెందగా 7గురికి గాయాలయ్యాయి. పేలుడు సంభవించిన సమయంలో మృతుడు సైబర్ ట్రక్ లోపలే ఉన్నాడు. ట్రక్కులో బాణాసంచా పదార్థాలు, గ్యాస్ డబ్బాలున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో సేకరించిన వివరాల మేరకు ట్రక్ ను కొలరాడో నుండి టూరో యాప్ ని ఉపయోగించి అద్దెకు తీసుకున్నాడు. ఇది బాణాసంచా, గ్యాస్ ట్యాంకులు, క్యాంపింగ్ ఆయిల్ తో కూడిన పేలుడు సిస్టమ్ తో అమర్చి ఉంది. ఈ కారును కొలరాడో స్ప్రింగ్స్ కు చెందిన మాథ్యూ లివెల్స్ బెర్గర్ గా అనుమానిస్తున్నారు. ఇతడు గతంలో అమెరికా ప్రత్యేక దళమైన గ్రీన్ బెరెట్స్ లో పనిచేశారు. దళంలోని కమ్యూనికేషన్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడిగా అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ విభాగంలోనూ అతడికి అనుభవం ఉంది. అయితే ఈ పేలుడు ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఏదైనా ఉగ్రకుట్ర ఉందా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ట్రంప్ హోటల్ ముందు జరిగిన ఘటనలో టెస్లా కారు ఉండడంతో ఆ కంపెనీ CEO ఎలన్ మస్క్ వేగంగా స్పందించారు. కారు చాలా స్ట్రాంగ్ కాబట్టి పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. కారు అద్దాలు పగిలాయి తప్ప కారు బాగానే పనిచేస్తుందని అన్నారు. అయితే దీనికి ముందు న్యూ ఓర్లిన్స్ లో జరిగిన ఘటనకు దీనికి మధ్య ఏదో లింక్ ఉందనే సందేహాన్ని వ్యక్తం చేశారు మస్క్. ఈ ఘటనపై టెస్లా అధికారులు కూడా స్వతంత్రంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ 2 ఘటనల్లో ఉపయోగించిన 2 కార్లు టూరో అనే వెబ్సైట్ నుండి అద్దెకు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అందుకే ఏదో ఒక మార్గంలో ఈ 2 ఘటనలకు ఏదైనా సంబంధం ఉండి ఉండాలనే సందేహాన్ని వెల్లబుచ్చారు. ఇక ఈ 2 ఘటనలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని మొదట్లో చెప్పిన ప్రెసిడెంట్ జో బైడెన్ ఘటనలపై ఉగ్రకోణంలో కూడా FBI దర్యాప్తు చేస్తుందని అన్నారు. ప్రతి అంశాన్ని పరిశీలించి ఏం జరిగిందో తెలుసుకోవాలని తన సిబ్బందిని ఆదేశించారన్నారు. ఇక న్యూ ఓర్లిన్స్ ఘటనపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దేశంలో వలసల కారణంగా వస్తున్న నేరస్తుల సంఖ్య అధికంగా ఉందని మేము ముందు నుంచే హెచ్చరించామన్నారు. ఈ మాటలను డెమోక్రాట్లు, మీడియా అప్పట్లో ఖండించాయని, నేను చెప్పింది నిజమేనని ఇప్పుడు జరిగిన ఘటన చెబుతుందని అన్నారు. మరోవైపు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అదే రోజు పేలుడుపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనలను తీవ్రవాద దాడి అనే కోణంలోనే పరిశోధిస్తున్నట్లు వెల్లడించారు. పెలిథియం అయాన్ బ్యాటరీకి విరుద్ధంగా బాణాసంచా శైలిలో మోటార్లు, ఇంధనం వల్ల పేలుడు సంభవించిందని పేర్కొన్నారు.
బయట వ్యక్తులు సైబర్ ట్రక్ బెడ్ భాగంలో ఈ సెకండ్ డివైస్ ను అమర్చి ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. ఇక న్యూ ఆర్లిన్ ఘటనలోనూ దుండగుడు అతని వాహనంలో ఐసిస్ జెండా మల్టీ ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలున్నాయి. దీనితో దుండగుడికి ఐసిస్ తీవ్రవాద గ్రూప్ తో లింక్ ఉందని అనుమానిస్తున్న తరుణంలో ట్రంప్ హోటల్ దగ్గర ఘటన కూడా ఐసిస్ కు సంబంధించిందేనా అనే కోణంలో సందేహాలు వస్తున్నాయి. దశాబ్దంగా ఇలా జనసమూహంపై వాహనాలతో జరుపుతున్న దాడుల్లో ఈ సంఘటనలు తాజావే కావచ్చు. అయితే వాహనాలను ఇలా వాడడం అనేది పాపులర్ తీవ్రవాద వ్యూహంగా ఇటీవల ఎక్కువగా పరిగణిస్తున్నారు. దశాబ్ద కాలంగా తరచుగా తీవ్రవాద సంస్థలు, తీవ్రవాదులు టార్గెట్ జనసమూహాన్ని చంపడానికి, గాయపరచడానికి, భయాన్ని కలిగించడానికి ఉపయోగిస్తున్నారు. వాహన ఆధారిత దాడులు తీవ్రవాదులకు మరింత సింపుల్ గా మారాయి. వాహనాలు సింపుల్ గా దొరకడం, తక్కువ ప్లానింగ్, వనరులతో భారీ వినాశనాన్ని కలిగించే సామర్థ్యం కూడా కార్లలో సాధ్యమవుతుంది. దీని కారణంగా తీవ్రవాదులకు ఇది అనుకూలమైన వ్యూహంగా మారినట్టు తెలుస్తోంది. నిజానికి ఇలాంటి దాడులను నివారించడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇవి రోజువారీగా అందరూ వాడే వాహనాలే కాబట్టి వాటిని ఖచ్చితంగా అనుమానించలేని పరిస్థితి. అందుకే వాటిని ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 11, 2001 దాడుల తర్వాత విమానాశ్రయాలు, పబ్లిక్ బిల్డింగ్లు వంటి ప్రదేశాల్లో మరింత భద్రత పెరిగిన నేపథ్యంలో కొంతమంది తీవ్రవాదులు బహిరంగ ప్రదేశాల్లో, జనసమూహాల వంటి లక్ష్యాలపై వాహనాలను ఉపయోగించడం ప్రారంభించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇలా ప్రజలపై విచక్షణారహితంగా దాడి చేయడానికి వాహనాలను ఉపయోగించడం వెనుక సుదీర్ఘ చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్గనైజ్డ్ టెర్రరిజంతో సంబంధం లేని 22 ఏళ్ల చెకోస్లోవాక్ మహిళ 1973లో 8 మందిని ఇలాగే చంపింది. దీనికి సమాజంపై తనకున్న అసంతృప్తి కారణమని తెలిపింది. ఒక అధ్యయనం ప్రకారం తీవ్రవాద గ్రూపులు 1990లలో ర్యామింగ్ దాడులను ఉపయోగించడం ప్రారంభించినట్టు తెలుస్తోంది. 1963, 2019 మధ్య జరిగిన 184 వెహికల్ ర్యామింగ్ దాడుల్లో ఎక్కువ భాగం ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్లో జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇస్లామిస్ట్ గ్రూపులు వీటిని వాడుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. 2010లో ఇస్లామిస్ట్ పత్రిక ఇన్స్పైడర్లోని ఒక కథనంలో అల్ ఖైదా అనుచరులను, అల్లా శత్రువులను అణచివేయడానికి వాహనాలను ఉపయోగించామని ప్రోత్సహించింది. అయితే చాలా సంవత్సరాల తర్వాత ఇస్లామిక్ స్టేట్ ఇలాంటి వాహనాల దాడులకు బహిరంగంగా పిలుపునిచ్చింది. ఇప్పుడు ఈ కొత్త టెర్రర్ రూట్ పాశ్చాత్య దేశాలకు పెద్ద ముప్పుగా పరిణమిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతకంటే ముఖ్యంగా భారత్ లాంటి అధిక జనాభా, టెర్రరిస్ట్ థ్రెట్ ఎక్కువగా ఉన్న దేశాలకు మరింత ఆందోళనలు కలిగిస్తోంది. సింపుల్ వ్యూహం, తక్కువ ఖర్చు, దాడి మాత్రం పక్కాగా జరుగుతుంది. పదుల సంఖ్యలో ప్రాణాలు బలి తీసుకోవడం ఖాయం. అందుకే టెర్రరిస్టులు కారు చవకైన ప్లాన్లు గీస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు అత్యంత ఘోరమైన ఉగ్రదాడుల్లో భాగమైంది. కోవిడ్ మహమ్మారి తర్వాత ఈ తరహా దాడులు మరింత తరచుగా జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే భారత్ లాంటి దేశాల పరిస్థితి ఏంటి? ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలన్నీ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వాలే ఆర్థిక సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో తీవ్రవాద గ్రూపుల ఆర్థిక స్థితి కూడా అటు ఇటు అన్నట్లుగానే కనిపిస్తుంది. బహుశా ఇలాంటి పరిస్థితి వల్ల ఏమో కానీ టెర్రరిస్టులు ఇలాంటి కారు చవకైన ఐడియాలను ఆశ్రయిస్తున్నారు. అందుకే ఇలాంటి కారు ఆధారిత దాడులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడుల్లో ఒకటిగా మారాయి. కరోనా మహమ్మారి తర్వాత ఇవి మరింత తరచుగా జరుగుతున్నాయి. ఇప్పటికీ అంతర్జాతీయంగా వేలాది మందిని చంపడం, గాయపరచడం జరిగింది. యూరప్లో ఇటీవల జరిగిన సంఘటనలు, జర్మనీలో క్రిస్మస్ పండుగ వేడుకల్లో వాహనాన్ని ఢీకొట్టడం వంటి సంఘటనలు ఈ తరహా ముప్పును మరింత హైలైట్ చేస్తున్నాయి. తాజాగా న్యూ ఓర్లిన్స్ దాడి 2016లో ఫ్రాన్స్లోని నైస్లో ప్రారంభమైన సామూహిక దాడుల మాదిరి ఉగ్రవాదుల కొత్త పథకానికి అద్దం పడుతుంది. ఫ్రాన్స్ సంఘటనలు ఒక వ్యక్తి బాస్టిల్ డే సెలబ్రేషన్స్ లో భారీ ట్రక్కును తీసుకెళ్లాడు. అది మొదలు వాహనాల దాడులు సర్వసాధారణంగా మారాయి. వీటిలో కొన్ని మాత్రమే తీవ్రవాద చర్యలుగా గుర్తించినప్పటికీ చాలా సందర్భాలు తీవ్రవాదుల కొత్త రూటును పాపులర్ చేశాయి.
గత నెలలో 50 ఏళ్ల వయసున్న ఒక సౌదీ సైక్రియాటిస్ట్ కావాలని జర్మనీ మాగ్దెబర్గ్లోని క్రిస్మస్ మార్కెట్లోకి అద్దెకు తీసుకున్న BMW SUVని నడిపాడు. ఈ దాడిలో 5గురిని చంపాడు. 200 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. కస్టడీలో ఉన్న నిందితుడు దాదాపు 2 దశాబ్దాలుగా జర్మనీలో నివసిస్తున్నాడు. అయితే ఇతడు ఇస్లామిక్ వ్యతిరేకి అని తెలుస్తోంది. ఇక నవంబర్లో దక్షిణ చైనీస్ నగరం జుహైలోని స్పోర్ట్స్ సెంటర్లో ఒక డ్రైవర్ తన కారుతో గుంపుని ఢీకొట్టాడు. ఇందులో 35 మంది మరణించారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ కలహాలు, ఆస్తుల విభజనపై కలత చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇక 2021 నవంబర్లో విస్కాన్సిన్లోని మల్వాకీ సమీపంలో క్రిస్మస్ పరేడ్లో SUVని నడిపి 6గురిని చంపి డజన్ల మందిని గాయపరిచాడు ఓ వ్యక్తి. అలాగే జూన్ 2021లో టొరాంటోకు 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెనడియన్ నగరమైన ఒంటారియోలోని లండన్లో ఓ ఘటన చోటు చేసుకుంది. 22 ఏళ్ల కెనడియన్ శ్వేత జాతీయవాది తన పికప్ ట్రక్కుతో ఒక ముస్లిం కుటుంబంలోని 4గురిని హతమార్చాడు. 2018లో టొరాంటో డౌన్ టౌన్ లో ఓ వ్యక్తి అద్దెకు తీసుకున్న వ్యాన్ తో దూసుకెళ్లడంతో 11 మంది మరణించారు. ఇక అక్టోబర్ 2017లో 34 ఏళ్ల ఉజ్బెక్ జాతీయుడు అద్దెకు తీసుకున్న ట్రక్కును మాన్హట్టన్ బైక్ మార్గంలోకి తీసుకెళ్లడంతో 8 మంది మృతి చెందారు. అలాగే 2010లో అమెరికాకు వెళ్లిన సైఫుల్లో సైఫు 2023లో అమెరికా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ లో చేరాలనే లక్ష్యంతో హత్యకు పాల్పడ్డాడు. ఇక ఆగస్టు 2017లో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన లాస్ రాంబ్లాస్లో బార్సిలోనాలో 22 ఏళ్ల వ్యక్తి జనాలను కారుతో ఢీకొట్టాడు. 13 మంది మరణించారు. మే 2017లో మాన్హట్టన్లోని రద్దీగా ఉండే టైమ్స్ స్క్వేర్స్ లో US నావికాదళ రిటైర్డ్ ఉద్యోగి తన కారుతో పాదాచారులను ఢీకొట్టాడు. మార్చి 2017లో ఒక కారు వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ మీదుగా వేగంగా దూసుకెళ్లింది. 4 వ్యక్తులు మరణించారు. ఇందులో నిందితుడు 52 ఏళ్ల ఖలీద్ మసూద్. అలాగే డిసెంబర్ 2016లో ఇస్లామిస్ట్ లింక్ నుండి బయటకెళ్లిన ట్యునీషియా శరణార్థి అనిస్ అమ్రీ ఒక ట్రక్కును హైజాక్ చేసి డ్రైవర్ను చంపి ఆపై రద్దీగా ఉండే బెర్లిన్ క్రిస్మస్ మార్కెట్లోకి దూసుకెళ్లాడు. 11 మంది మరణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1973 నుండి 2025 జనవరి వరకు దాదాపు 25 సంఘటనల్లో ఉద్దేశపూర్వకంగా వాహనాలతో జనసమూహంపై దాడి చేసిన సంఘటనలు నమోదయ్యాయి. ఇక అతివాద భావజాలాలను పెంచడానికి మార్గంగా ఉన్న డిజిటల్ వేదికలు కూడా ఇలాంటి అటాక్లను పురిగొల్పడానికి కారణమవుతున్నట్టు తెలుస్తోంది. ఇవి రాడికలైజేషన్ కు బీజం వేసే మార్గాలుగా పనిచేస్తున్నాయి. హింసాత్మక ప్రచారానికి, రిక్రూట్మెంట్లకు ఇవి వేదికలుగా మారుతున్నాయి. కార్యాచరణ మార్గదర్శకాలు కూడా డిజిటల్ వేదికలపైన జరుగుతున్నాయి. అందులోనూ ఐసిస్ వంటి సమూహాలు ఉపయోగించే పద్ధతులు అత్యంత అధునాతనమైనవి. ప్రపంచవ్యాప్తంగా సమాజంలోని వ్యక్తులను పూర్తిగా మార్చడానికి, హింసాత్మక చర్యలను ప్రేరేపించడానికి డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించుకుంటున్నాయి. ఈ వ్యూహాల్లో విధ్వంసం కోసం వాహనాలే మెరుగైన పరికరాలుగా మారుతున్నాయి. రోజువారీ సాధనాలను ఆయుధాలుగా ఉపయోగించుకోవడానికి తీవ్రవాదులకు మార్గాలుగా తయారవుతున్నాయి. ఫిబ్రవరి 14న పుల్వామాలోని లేత్పొరాలో పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాది పేలుడు పదార్థాలున్న కారుతో సిఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దూసుకెళ్లాడు. ఇందులో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. 8 మంది గాయపడ్డారు. నిజానికి ఇలాంటి థ్రెట్ భారత్కు భవిష్యత్తులో కూడా లేకపోలేదు. భారతదేశంలో సంతలు, జాతరలు, కుంభమేళలు, తీర్థయాత్రలు, సంక్రాంతి, దసరా సంబరాలు భారీగా జరుగుతాయి. ఇలాంటి కార్యక్రమాల్లో వందలు, వేలుగా ప్రజలు గుమ్మిగూడతారు. ఇలాంటి సందర్భాలు ఉగ్రదాడులకు చాలా అనువుగా మారతాయి. భద్రతా పరంగా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ సామాన్యుల్లా వాహనాలతో వచ్చి దాడికి పాల్పడడం సులభమవుతుంది. అందుకే రూటు మార్చిన ఉగ్రవాదులకు భారత్ లక్ష్యంగా కాకుండా చూసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఇటీవల పాకిస్తాన్, బంగ్లాదేశ్తో సంబంధాలు మరింత క్లిష్టంగా మారుతున్న తరుణంలో ఇలాంటి టెర్రర్ చర్యలను మరింత నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలకు ఇలాంటి దాడులపై అప్రమత్తంగా ఉండాలనే అవగాహన కూడా కల్పించాలి.
రాబోయే ప్రమాదాలను అరికట్టాలంటే ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నది, ఎవరున్నారనేది గమనించాలి. అప్పుడు టెర్రరిజానికి చెక్ పెట్టొచ్చు. For more videos like this, subscribe Big TV channel.